మార్చ్ 20వ తారీఖు అంటే ఈ రోజుని భారతదేశంలో సోషల్ ఎంపవర్మెంట్ డే, సామాజిక సాధికారత దినోత్సవంగా జరుపుకుంటుంటాం. 1927 మార్చ్ 20వ తారీఖున అంటే 99 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ఇదే రోజున మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా పెద్ద పోరాటమే చేశారు. దాన్ని ఒక చారిత్రాత్మక పోరాటం అని కూడా అంటుంటాం అనమాట. అదే మహత్ సత్యాగ్రహ. అప్పట్లో కొన్ని కులాలు అంటే దళితుల్ని మంచినీళ్ళు చెరువుల్లో తాగనిచ్చేవాళ్ళు కాదు. దానికి వ్యతిరేకంగా బిఆర్ అంబేద్కర్ గారు పోరాడారనమాట. అదే మహత్ సత్యాగ్రహ. అది పెద్ద మానవ హక్కుల పోరాటంగా అప్పట్లో పెద్ద ఉద్యమంగా అది ఆవిర్భవించింది. దానికి ఇప్పుడు సరిగ్గా 99 సంవత్సరాలు నిండాయి. ఇది 100వ సంవత్సరం అనమాట. సరిగ్గా ఇదే రోజున 1927లో 20th మార్చ్ 1927 బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మహాద్ ఏదైతే మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లా మహాడ్ ప్రాంతం ఉందో అక్కడ ఒక పెద్ద సత్యాగ్రహం జరిగింది. దళితులకి తాగునీరు అంటే వాళ్ళు తాగడానికి నీళ్లు చెరువులోంచి తీసుకోవచ్చు, దళితులకి నీరు తాగే హక్కు అన్నమాట ఆ పోరాటం. ఇది దళితుల ఆత్మగౌరవం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద పోరాటం అన్నమాట. ఈ మహత్ సత్యాగ్రహలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అనుచరులు అక్కడ లోకల్గా ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ముఖ్యంగా ఆ చెరువులో నీళ్లు తాగి అక్కడున్న కుల వ్యవస్థ ముఖ్యంగా కులాలను బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చేయడం తప్పు అని చెప్పి కూడా అప్పట్లో పెద్ద పోరాటమే చేశారనమాట. మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద మానవతావాది. ఆయన హక్కుల కోసం అనేక అంటే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చాలా పోరాటమే చేశారు. ఆయన టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్స్ చేశారు, డ్రింకింగ్ వాటర్ మూవ్మెంట్స్ చేశారు. అంతేకాదు ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. కేవలం ఆయన మాటలు చెప్పి వదిలేదు, పెద్ద పోరాటాలు చేశారు. అలాంటి ఒక గొప్ప పోరాటం మహత్ సత్యాగ్రహ అనమాట. ఆ సత్యాగ్రహం తర్వాత చాలా మందికి ఆదర్శప్రాయమైంది. ఆ తర్వాత మనం చూస్తే కనుక భారతదేశంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక చాలా చట్టాలు వచ్చాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కావచ్చు, సివిల్ రైట్స్ యాక్ట్ కావచ్చు, ఇలా చాలా చట్టాలు వచ్చాయన్నమాట. అదేవిధంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 17 కూడా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటరానితనం నిషేధం గురించి చెప్తోంది.